హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు జాయ్ఫుల్ జర్నీస్ విత్ దీపు. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ అయితే నడుస్తుంది కదా, అండ్ ఫంక్షన్స్, గృహప్రవేశాలు. మన ఆడవాళ్ళకి అందంగా రెడీ అవ్వాలి అని ఉంటుంది, బట్ శారీ కట్టడము అలాంటివన్నీ రావు. సో లాస్ట్ మూమెంట్లో శారీ కట్టడం రాకుండా డ్రెస్సెస్కి షిఫ్ట్ అవుతున్నారు చాలామంది. సో అందుకనే ఇక్కడ నేను ప్రీ ప్లీటింగ్ చూపిస్తున్నాను ఇన్ డీటెయిల్గా, అండ్ బాక్స్ హోల్డింగ్ కూడా చూపిస్తున్నాను. ఇలా మనం చేసుకుంటే విత్ ఇన్ నో టైం శారీ కట్టుకోవచ్చు. సో ముందుగా మనము పళ్ళు అండ్ చెస్ట్ ప్లీట్స్ పెట్టుకుంటున్నాము. ఐ స్టార్టెడ్ విత్ పళ్ళు బికాజ్ మనకు ఒక క్లారిటీ వస్తుంది శారీ మీద. హ్యాండ్స్తో ప్లీట్స్ పెట్టడం రాకపోతే కార్డ్ సిస్టమ్ని వాడచ్చు. మీకు కావాలంటే దాని గురించి వేరే వీడియో చేస్తాను. సో ఫస్ట్ పళ్ళుని ప్లీట్స్లో ఫోల్డ్ చేసి మనం హైట్ చెక్ చేసుకోవాలి. ఎంత ఎక్కువ ఉంటే అంత పొడుగుగా కనిపిస్తామంట. నెక్స్ట్ చెస్ట్ ప్లీట్స్ పెట్టుకోవాలి. ఈ చెస్ట్ ప్లీట్స్ బ్లౌజ్ సైజ్ని బట్టి కూడా చేసుకోవచ్చు. ఇప్పటికైతే మన బాడీ మెజర్మెంట్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. అలా మనం శారీ వేసుకొని 1 ఇంచ్ గ్యాప్ వచ్చేటట్టుగా పళ్ళు వేసుకోవాలి. ఒకవేళ ఎక్కువ ప్లీట్స్ వస్తే 1/2 ఇంచ్లా వేసుకోవాలి. సో పళ్ళుని ఐరన్ చేస్తున్నాను, అండ్ ఎక్కడ కూడా ముడతలు రాకుండా చూసుకోండి. ఇప్పుడు చెస్ట్ ప్లీట్స్ చూసుకొని ఐరన్ చేసుకోవాలి. దాని కింద మన బ్లౌజ్ని పెట్టేసామంటే మన బ్లౌజ్ డిస్టెన్స్ కూడా తెలిసిపోతుంది. లేదు అంటే మన బాడీ డిస్టెన్స్ చూసి చేసుకోవాలి టేప్తో. మనం ఐరన్ చేసే ముందు అది మనకు సెట్ అవుతుందా లేదా కరెక్ట్గా ఫిక్స్ చేసుకొని చూసుకోవాలి. ఆ తర్వాతే ఐరన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇదంతా చెస్ట్ సైడ్ తీసుకొని మనం షోల్డర్ దగ్గర ఒక క్లిప్ కానీ పిన్ కానీ పెట్టేస్తే మనకు నడుం వరకు ఎంత క్లాత్ కావాలో చూసుకొని నడుం దగ్గర ఎన్ని ప్లీట్స్ కావాలో అవి చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్లో మనం ఎంత చెక్కుకుంటున్నామో అక్కడ వరకు పిన్ కానీ క్లిప్ కానీ పెట్టేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా అయిపోయింది. అండ్ మనము పైన పిన్ పెట్టేసుకోవాలి. ఎన్ని ప్లీట్స్ వచ్చాయో చూసుకొని కింద మళ్ళీ ఫోల్డింగ్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది ప్లఫీ ప్లీట్స్ ఎలా చేసుకోవాలో. ఒకవేళ మీకు ప్లఫీ ప్లీట్స్ వద్దనుకుంటే ఈ పార్ట్ అంతా స్ట్రైట్గా ఐరన్ చేసేస్తే సరిపోతుంది. ఈ మధ్య కాలంలో ఫ్యాషన్ అయింది ప్లఫీ ప్లీట్స్ అనేది. అండ్ మనం ఎంతవరకు చెక్కుకుంటామో అంతవరకు స్ట్రైట్గా పెట్టేసుకొని పిన్ పెట్టేసుకుంటే మనకి చెక్కడానికి కూడా ఈజీగా వస్తుంది. అండ్ నడుం దగ్గర ఉబ్బినట్టుగా రాదు, ఫ్లాట్గా వచ్చేస్తుంది. ఈచ్ ప్లీట్ సేమ్ సైజ్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఓన్లీ ఫస్ట్ ప్లీట్ ఎక్కువగా వస్తే వస్తుంది, అదొక్కసారి మీరు చూసుకోవాలి వేసిన తర్వాత. అండ్ కింద వైపుగా ఇలా ఐరన్ చేయాలన్నమాట. పైన రాకుండా ఐరన్ కింద వైపుగా ఐరన్ చేస్తే మనం ప్లీట్స్ అనేవి వాక్ చేస్తున్నా కానీ అలానే ఉండిపోతాయి. మనం మోకాల కంటే కొంచెం పైన వరకు స్ట్రైట్గా ఐరన్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఫోల్డింగ్ వచ్చేసి దీన్ని మొత్తం రివర్స్ చేసేసి పరిచాను. లూజ్ ఎండ్ ఆఫ్ ద శారీ వచ్చేసి ఉల్టా పల్టా ఫ్యాన్ టైప్లో ఫోల్డింగ్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. అండ్ పళ్ళు అనేది బాడీ మీద వేసుకొని 10 ఇంచెస్ ఆర్ మన శారీ బాక్స్ సైజ్ ఎంత ఉందో అంతవరకు తీసుకొని కొంచెం పుష్ చేసేసి మిగతా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి. అండ్ ఏ లైన్ వరకు అయితే మన పళ్ళు ఉందో ఆ లైన్ వరకు ఫోల్డ్ చేసేసుకొని మిగతా ప్లీట్స్ అనేవి రెస్ట్ చేసేసుకోవాలి. అండ్ ఇలా తిప్పేస్తే ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతే మనకి కన్ఫ్యూజనే ఎక్కువగా ఉంటుంది. సో ఇలా బాక్స్ ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది టైట్గా. అండ్ ఈ పేపర్స్ రోల్లా చేసుకొని ప్లఫీ ప్లీట్స్ కిందకి పెడితే అవి అలాగే షేప్లో ఉంటాయి, ఫ్లాట్ అవ్వకుండా. సో పైన నుంచి చిన్నగా ప్రెస్ చేయాలి, అవి ఏం ఖరాబ్ అవ్వకుండా. సో ఇంత ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.